హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మొత్తం ఏరియా 2300 ఎకరాలు. గత కొన్ని సంవత్సరాల నుంచి అభివృద్ధి పేరుతో గవర్నమెంట్స్ కొన్ని వందల ఎకరాలు వాడుకుంది. అంటే దాదాపు 800 ఎకరాలను పలు అభివృద్ధి పనులకు వాడుకుంది. ప్రెసెంట్ HCU పరిధిలో 1580 ఎకరాలు మాత్రమే ఉంది. ఈ 1580 ఎకరాలలో తెలంగాణ ప్రభుత్వం 400 ఎకరాలలో చెట్లను తొలగించి ఆ భూమిని వేలం వేసి 40,000 కోట్ల రూపాయలను పొందాలని చూస్తుంది. అలాగే ఈ HCU భూమి గచ్చిబౌలి, కొండాపూర్ పరిధిలో ఉండడం వల్ల ఐటీ కంపెనీలు పెట్టడానికి యూజ్ అవుతుంది అండ్ కొన్ని వేల ఉద్యోగాలు కల్పించవచ్చు అని ప్రభుత్వం ఆలోచిస్తుందట. ఈ ల్యాండ్ హైదరాబాద్ డెవలప్ కి చాలా ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెప్తుంది. కానీ HCU విద్యార్థులు అలాగే ప్రతిపక్ష పార్టీలు దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. హైదరాబాద్ కి ఆక్సిజన్ అందిస్తున్న HCU భూమిని ప్రభుత్వం వదిలిపెట్టాలని, అభివృద్ధికి ఇంకో దగ్గర భూమి చూసుకోవాలని పోరాడుతున్నారు. ప్రభుత్వం మార్చి 30న 63 JCBలతో చెట్లను తొలగించడం స్టార్ట్ చేసింది. ఈ విషయంపై HCU స్టూడెంట్స్ కోర్టును ఆశ్రయించగా హైకోర్టు ప్రభుత్వానికి చెట్లను తొలగించే పనులు వెంటనే నిలిపివేయాలని చెప్పింది. ఈ HCU భూమిని అభివృద్ధి కోసం వాడుకోవాలా వద్దా అనేది కామెంట్ చేయండి.